నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ కవిత తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యలో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని 2029 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో దిగుతామని వెల్లడించారు. జనం బాటలో భాగంగా భువనగిరిలో కవిత విలేకరులతో మాట్లాడుతూ, కారణం చెప్పకుండానే నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం బాధ కలిగించింది. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకనే అందుకనే జాగృతి తరపున ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనం బాట కార్యక్రమం చేపట్టాను అన్నారు. బీఆర్ఎస్తో విభేదాల నుంచి జాగృతి సంస్థ పుట్టలేదన్నారు. 19 ఏళ్ల క్రితమే ఆవిర్భవించిన ఈ సంస్థ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే ఈ ప్రాంత భాష, సంస్కృతి పరిరక్షణ, సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత